Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. శ్రీనివాసన్, ఇంకో విషయం అండి. రామారావు గారు 1984 రామారావు గారు సీఎంగా ఉన్న సందర్భంలో ఇక్కడ దీనికి సంబంధించి రాయలసీమ సంబంధించి కొంత ఆందోళన ప్రారంభమైన నేపథ్యంలో 1989 ఎలక్షన్ ముందర ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకి దానిలో ప్రధానమైంది హెచ్ఎన్ఎస్ఎస్, అంద్రి నీవా, సుజల స్రవంతి. అంటే కర్నూలు నుంచి ప్రారంభమై నగరి వరకు ప్రధానంగా తెచ్చింది. అంటే ఈ మొత్తం సంబంధించి 2,72,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడంతో పాటు దాదాపు 30-35 లక్షల మందికి తాగునీరు ఇచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కడప జిల్లా వరకు ఆగిపోయింది. అది కడప జిల్లా దాటి రాలేదు, అది కడపకు అవతలే ఉంది. అయితే సెకండ్ ఫేజ్ అయితే సెకండ్ స్టేజ్ ఉందో, ఫస్ట్ స్టేజ్ వరకు ఇప్పుడు జరిగింది, సెకండ్ స్టేజ్ జరగలేదు. అది జరిగితే నగర వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. తిరుపతి దహార్ తీర్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎమ్మెల్యే అయితే ఆ ప్రాజెక్ట్ ఏమైనా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే రామాగారావు స్టార్ట్ చేశారు, దాన్ని శంకుస్థాపన చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సెకండ్ స్టేజ్ కావాలి ఫ్రెండ్వేర్ దగ్గర నుంచి, అంటే నగర్ దగ్గర రావాలి. ఈ మొత్తం ప్రాంతాలకు సంబంధించి తాగునీటితో పాటు ఈ మల్లిబడుగు నింపడం, లేకంటే ఇక్కడున్న రిజర్వాయర్ ఉంటుంది కళ్యాణి డ్యామ్, దానికి ఈ నీళ్ళు ఇవ్వాలన్నది ఆ రోజు దాన్ని పెట్టింది, దాని ప్రపోజల్ అది. అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత దీనికి సంబంధించి మీరు ఆలోచించే అవకాశం ఉన్నది ఈ ప్రాంతానికి సంబంధించి? మీరు చెప్పారు, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోరిక మేరకు తెలుగుగా తమిళనాడుకు కూడా నీళ్లు పంపడం జరిగింది. అది ఆంధ్ర కూడా ఉపయోగపడే విధంగా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గాలేరు, నగిరి, అంద్రి నీవ, సుజల స్రవంతి ఇవన్నీ ప్రాజెక్టులు కూడా అప్పటి నుంచి మొదలైనవే. కానీ దాని తర్వాత ఎవరు చేస్తా ఉన్నారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దీన్ని చేయలేదు, పట్టించుకోలేదు. సపోజ్ ఇక్కడ గత 4 సంవత్సరాలకు ముందుగా తాగద నీరు కూడా చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలలో బిందె ₹2, ₹3 కొనుక్కునే పరిస్థితి తాగునీరుకి వచ్చింది. ఇంకా సాగునీరు అంటారా, 30 సంవత్సరాలుగా పంటలంతా ఎవరు పండించలేదు. అందరూ వలసలు వెళ్ళిపోయారు బెంగళూరుకి, చెన్నైకి, తిరుపతికి, హైదరాబాద్. ఎవరు పంటలు కూడా పండించలేని పరిస్థితి అయిపోయింది. ఇవన్నీ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడేదో దేవుడు కరుణించాడు, ఈ 3 సంవత్సరాలలో ఏదో వర్షాలు కొంచెం అట్లా ఉంది. కానీ అవి దాన్ని చేయాలంటే మనుషులు కూడా ఇప్పుడు ఎవరు లేకుండా అంత బిడ్లు కానివ్వండి, కానీ ఎవరు చేసారు. ఏది ఏమైనా సాగునీరుకు, తాగునీరుకు చిత్తూరు జిల్లాకు మేము ఈ 5 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా చామంతపురం రిజర్వాయర్ తెచ్చుకుంటే నీవారి వరకు తాగునీరు, చిత్తూరు నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గం పాటు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు 4 నియోజకవర్గాలలో కొన్ని ఎకరాల భూమికి నీళ్లు ఇవ్వచ్చు, సాగునీరు ఇవ్వచ్చు అని చాలా సార్లు మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఫౌండేషన్ కూడా వేస్తామన్నాడు. చామంతపురం రిజర్వాయర్స్ పూతలపట్టు దగ్గర 8 కిలోమీటర్లకు చిత్తూరుకి. ఒక్క పని అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక యూనివర్సిటీ కావాలనుకుంటే చిత్తూరుకి యూనివర్సిటీ లేదు, జిల్లా హెడ్ క్వార్టర్లో. ఒక ఇండస్ట్రీ కావాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చెన్నై, బెంగళూరు మధ్యలో ఉంది, దానికి కావాలంటే అది లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇద్దాం, ఏది ఒక్కటి కూడా ఒకటి జరగలే. ఒక రోడ్, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక ఏది కానీ. డైరీ క్లోజ్ అయింది, అమూల్ డైరీ, అది కూడా చేస్తానని అంటే వచ్చి ఓపెన్ చేశారు. ఎక్కడ వేసిన పొగలు అట్లే ఉంది. పాదయాత్రలో పాటించాడు, షుగర్ ఫ్యాక్టరీ, డైరీ ఓపెన్ చేస్తారు, అది చేయలేదు. అసలు అభివృద్ధి 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏం జరిగింది? కాబట్టి అప్పుడు జరిగినవే కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరగలేదు. అసలు ఈ చిత్తూరే కాదు, రాష్ట్రంలో రాజధాని ఏ పరిస్థితిలో ఉంది ఈరోజు? ఆంధ్ర రాష్ట్రం రాజధాని చెప్పే పేరుందా? 3 రాజధానులు చేశారా? హైకోర్టు అన్నారు చేశారా? అంతా కాలయాపన చేసుకుంటూ తన సొంత సామాజిక వర్గంలో కొందరిని పెత్తందారుల ప్రభుత్వం తయారు చేసి
బురద ఇంకొక పార్టీల మీద చల్లే ప్రయత్నాలు చేసుకుంటున్నాడు సలహాదారులు పెట్టుకొని తప్ప మిగతా ఏమీ ప్రభుత్వంలో జరగలేదు. అందువల్ల ప్రజలంతా విసిగిపోయారు. విద్యావంతులు, ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, రిటైర్డ్ పీపుల్స్, మహిళలు, యువత మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వైపు, చంద్రబాబు వైపు, మోదీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడుతుంది కూడా మళ్ళా ఇంకొకసారి కూడా మీకు తెలియజేస్తున్నాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.